ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. శ్రీ మాత్రే నమ. ఐబిఎం భక్తి ఛానల్కు స్వాగతం. ఈ మాసం చాలా అద్భుతవంతమైనటువంటి మాసం ధనుర్మాసం. ఈ ధనుర్మాసంలో ప్రతి ఒక్కళ్ళు కూడాను తమ యొక్క అద్వితీయమైనటువంటి అదృష్టాన్ని సాధించుకోవడానికి ప్రతినిత్యం కూడాను తెల్లవారుజామునే నిద్ర నుంచి లేచి స్నానాదులు అనేటువంటివి పూర్తి చేసుకొని పక్కనే ఉన్నటువంటి విష్ణాలయాన్ని దర్శించడానికి వెళ్తారు. ఆ విష్ణాలయంలో ధనుర్మాస రీత్యా గోదాదేవి అమ్మ రాసినటువంటి తిరుప్పావై పఠిస్తారు. ఆ తిరుప్పావైన మనసారా విన్నా చాలు అద్వితీయమైనటువంటి పుణ్యం మనకు లభ్యపడుతుంది. పుణ్యంతో పాటు మనని పట్టి పీడిస్తున్నటువంటి దుష్టగ్రహాల యొక్క ప్రభావం కూడా తొలగించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఆ తిరుప్పావై పట్టణం అయిపోయిన తర్వాత ప్రసాదం తీసుకుంటాం. తెల్లవారుజామునే స్వామివారికి నివేదన చేస్తారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రసాదం, చక్ర పొంగలి, దద్దోజనం, పులిహోర, ఇలా రకరకాలైనటువంటి ప్రసాదాలు మనందరికీ కూడాను స్వామివారికి నైవేద్యంగా పెట్టినవి ఇస్తారు. వాటిని మనం స్వీకరించడం చేత ఆయుర్వేద శాస్త్రరీత్యా కూడా అద్వితీయమైనటువంటి అదృష్టాన్ని మనం సాధిస్తాం. ఆరోగ్యప్రదమైనటువంటి జీవన విధానానికి నాంది పలుకుతుంది. అంతేకాకుండా స్త్రీలు తెల్లవారుజామునే లేచి ఇంటి ముంగిట రతనాల ముగ్గులలో గోమయంతో చేసినటువంటి ఆ యొక్క గొబ్బెమ్మలను ఆ ముగ్గుల మధ్యలో అలంకరిస్తారు. గొబ్బెమ్మలు ఎంత అదృష్టాన్ని ప్రసాదిస్తాయో మనకు తెలియదు. అందరూ తెలుసుకోవాల్సిన గొప్ప విషయం ఇది. ఆవు గోమయం లక్ష్మీప్రదం. అందుచేత ఆవు గోమయంతో తయారైనటువంటి ఆ గొబ్బెమ్మలను అలంకరణ చేసి గుమ్మడి పూలు పెట్టి నమస్కారం చేస్తే చాలండి, మనకు పట్టినటువంటి విధివ్రాత దురదృష్టకరమైంది తొలగిపోయి అదృష్టం వచ్చి తీరుతుంది సుమా అంటుంది శాస్త్రం. కాబట్టి ఈ ధనుర్మాసం అంతా కూడాను ప్రతి ఒక్కరూ కూడాను తెల్లవారుజామునే నిద్ర నుంచి లేచి ఆ కృష్ణ పరమాత్మని రంగనాయకుని మనసులో తలుచుకుంటూ దేవాలయ దర్శనం చేసుకొని అక్కడ ఇచ్చినటువంటి స్వామివారి ప్రసాదాన్ని గనక మీరు స్వీకరించినట్లయితే వాత పిత్త కఫ దోషాల నుంచి సంభవించేటువంటి రుగ్మతల నుంచి మీరు బయటపడతారు. అంతేకాకుండా వాతావరణ రీత్యా కాల తత్వరీత్యా సంభవించేటువంటి ఈ యొక్క రుగ్మతల నుంచి మనం బయటపడటానికి ఈ ప్రసాదాలు ఎంతగానో వినియోగపడతాయి. దానికి తగ్గట్టుగా మానసిక ప్రశాంతత కూడాను మనకి కలుగుతుంది అనేటువంటి ఉద్దేశాన్ని మీరు ప్రతి ఒక్కరూ గ్రహించండి. అందుకే హరిదాసులు హరినామ సంకీర్తనతో హరిలో రంగ హరి అంటూ వస్తూ ఉంటారు. ఆ హరినామ స్మరణ సంకీర్తన తెల్లవారుజామునే మన చెవులు వింటాయి. అందుచేత హరినామం సర్వవిధ శ్రేయోదాయకం. కాబట్టి ఈ మాసాన్నంతా సద్వినియోగం చేసుకొని భక్తి భావన స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ కూడాను ఆనందకరమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు.